వెల్కమ్ టు జే న్యూస్. పాతపట్నం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావుకు నియోజకవర్గంలో అపూర్వ ఆదరణ పెరుగుతూ వస్తోంది. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. పాతపట్నం అభివృద్ధి గురించి, స్థానిక సమస్యల గురించి మా ప్రతినిధి అడిగిన విషయాలకు ఆయన సమాధానం ఆయన మాటల్లోనే విద్దాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయనేది తెలుసుకుందాం. సార్, టీడీపీ నుంచి మీరు ఎమ్మెల్యేగా మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు. మీరు మీ నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు, ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది అనేది తెలియజేస్తారా? నమస్కారం అమ్మ. మీరే అన్నారుగా మొదటిసారి మీరే కంటెస్ట్ చేస్తున్నారని. ప్రజలు కోరుకుంటేనే పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల సర్వేల ద్వారా, ఐవేరియస్ రిపోర్టుల ద్వారా మామిడి గోవిందరావు టికెట్ ఇవ్వండి, మాకు ఇన్ని సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయకుల వల్ల ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చెందలేదు, ఎక్కడి నుంచో వలస వచ్చిన నాయకులు మాకు పరిపాలిస్తున్నారు. ఇప్పుడున్న రెడ్డిశాంతి మేడం ఎమ్మెల్యే గారేమో 5 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తున్నారు. గెలిపించినప్పుడు 2019లో కనిపించారు, ఇంతవరకు కొన్ని విలేజ్లో కనిపించలేదని ప్రజలు ముక్తకంఠంగా చెప్తూ కొన్ని విలేజ్లు వెళ్తుంటే మా విలేజ్ రావద్దు, మీరు మా విలేజ్ రావద్దు అనుకుని ఆమెకి పూర్తిగా బాయ్కాట్ చేస్తున్న రోజులు కనిపిస్తున్నాయి చాలా దగ్గరలో. అలాంటిది నేను ఏ విలేజ్ వెళ్ళినా సరే స్వాగతం పలుకుతూ మాలో ఒకడు, మాతో ఒకడు, మా కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి, ఒక సామాన్యుడు, ప్రజాసేవకుడని చెప్పి ప్రజలకు సేవ చేసుకున్న ఉన్నాడు ఎన్నాలనేదని చెప్పి ఆయనకి మేము చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి తరపున టికెట్ ఇమ్మని ఆయనకి అడిగాము. ఆయన చంద్రబాబు నాయుడు గారు మా మాటను గౌరవించి మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితి మామిడి గోవిందరావు విజయం కాదు, మా అందరి విజయం అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తూ స్వాగతం పలుకుతూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నేను చేయడం లేదు, ప్రజలే చేసుకుంటున్నారమ్మా. సార్, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? మీరు గెలిస్తే మీరేం చేస్తారు మీ ప్రజలకి? మా నియోజకవర్గంలో సమస్యలు అంటే 175 నియోజకవర్గంలో పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉన్న నియోజకవర్గం. వలస కూలీలతో ఎక్కడికో వెళ్ళి కుటుంబాలతో ఎక్కడో బతుకుతున్నారు. ఇక్కడ సరైన విద్య, వైద్యం ఏది మాకు లేదు. ఇక్కడ ఉన్న రెడ్డిశాంతి మేడం ఏం చేస్తుందంటే మా కొత్తూరుకు వచ్చిన ఒక 100 పడకల హాస్పిటల్ని వాళ్ళ కన్నవారి మేడలే గిఫ్ట్గా ఇచ్చింది మేడం గారు. మాకు ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు, కొత్తూరుకు మెడికల్ కాలేజ్ లేదు, వాటర్ సదుపాయం ఎక్కడ ఏ మండలం తీసుకున్నా, ఏ విలేజ్ చూసుకున్నా వాటర్ సదుపాయం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగలేదు. మెయిన్గా మాకు ఇక్కడ ఏంటంటే వలసలు మా కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఎక్కడో నుంచో వచ్చి మాకు పరిపాలన చేస్తున్నారు. వలస నాయకులు మాకు వచ్చి ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. వాళ్ళేమో రాజకీయ నిరుద్యోగం కోసం మాకు వస్తుంటే మా పిల్లలు బతకడానికి మేమేమో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ మేము వెళ్తున్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఈ పాతపట్నం నియోజకవర్గానికి ఆలోచించండి అమ్మ. మాదంతా ఒకటే, మాకు ఇక్కడ కుటీర పరిశ్రమలు కావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ ఐఐటి కాలేజీ రావాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజీ రావాలి, ఒక మెడికల్ కాలేజీ రావాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి. ఇవన్నిటి కోసం మా పోరాటం. మేము గెలిచిన 100 రోజుల్లోనే మౌలిక వసతులు, నీరు, కొన్ని మౌలిక వసతులన్నీ మెయిన్ గ్రామాలకి వాటర్ అవసరం కాబట్టి అవన్నీ మార్చడానికి ప్రయత్నం చేస్తాను. మా దౌర్భాగ్యం ఏంటంటే మా వంశధార తాలూకు నీళ్ళేమో వేరు నియోజకవర్గాలకి వేరు దగ్గరికి వెళ్తున్నాయి, కానీ మా నీళ్ళు మాత్రం మాకు ఉండడం లేదు. ఇది మా దౌర్భాగ్యం, మా నియోజకవర్గం దౌర్భాగ్యం అనమాట. ఎక్కడికి వెళ్ళినా వంశధార నది పక్కన ఉన్న విలేజ్కి వెళ్తే వాటర్ తాగడానికి నీళ్ళు లేవు, కానీ మా నీళ్ళేమో ఉద్దానానికి అన్ని ప్రాంతాలకి నీళ్ళు వెళ్తున్నాయి. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మా పాలకుల తాలూకు స్వయంకృత అపరాధము, ఈ రెడ్డిశాంతి మేడం తాలూకు స్వయంకృత అపరాధము. ఈ అపరాధం ఇది తీరాలంటే మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, వలసలు మాకొద్దు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మా నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన 100 రోజుల్లోనే ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కొత్త ప్రణాళిక సృష్టించి ఒక నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా మీరు ఎంత మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నారు? ప్రజలే అంటున్నారు 50,000 మెజారిటీతో గెలుస్తామని. నేను అనడం లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము 50,000 తక్కువ కంటే గెలుస్తాము. ఆమెను ఇంటికి పంపించే రోజు ఆసన్నమైనది. తప్పనిసరిగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ అతి తక్కువ టైంలో ఆమె వెళ్ళిపోతారు. ప్రజలారా, నాదొక విన్నపం, రండి, చేయి కలుపుదాం, కలిసి నడుద్దాం, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం, ఈ వలస నాయకత్వాన్ని తరిమి కొడదాం, మనల్ని మనమే పరిపాలించుకుందాం. ఎన్నాళ్ళ నుంచో ఈ నాయకుల మాయ మాటలని మనం మోసపోయాం. దయచేసి అందరం ఒకటయ్యి మన కుటుంబాల భవిష్యత్తుని, మన పిల్లల భావితరాల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకుందాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం వెనుకబడి ఉంది. అన్ని విషయాల్లో కూడా విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో కాకుండా
ఇండస్ట్రీ పరంగా తీసుకున్నా సరే, ఉపాధి అవకాశాల పరంగా తీసుకున్నా మన నియోజకవర్గం వెనుకబడి ఉంది. తప్పనిసరిగా మనం మార్పు కోరుకుందాం. ఈ పాతపట్నం నియోజకవర్గంలో నా గెలుపు కాదు, మన అందరి గెలుపు కావాలి. ఇది నా గెలుపు అవ్వకూడదు, మన అందరి గెలుపు అయ్యి ఇక్కడ మనకి మౌలిక వసతులు నుండి ఇక కుటీర పరిశ్రమలు అన్నీ మనం తెచ్చుకుందాం. దయచేసి అందరూ ఒక్క మనసుతో ఆలోచించండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి 5 సంవత్సరాలు ఆయనకి అవకాశం కల్పించి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుకుందాం, పాతపట్నాన్ని కొత్తపట్నంగా తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. జై ఎంజీఆర్.